హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్లలోనూ విస్తారంగా వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాలతో పాటు ఐటీ కారిడార్లలోనూ విస్తారంగా వర్షం పడుతుంది. ఈ వర్షం వల్ల రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీలక్ష్మి మరింత సమాచారాన్ని ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ భవిత. ఒక్కసారిగా భాగ్యనగరాన్ని భారీ వర్షాలైతే ముంచెత్తుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా కూడా సాయంత్రం నుంచి మొదలైన కుండపోత వర్షం నగరంలోని పలు ప్రాంతాలను అయితే జలమయం చేసింది. రానున్న గంటల్లో అత్యంత భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఉప్పల్, రాయదుర్గ్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అయితే వాహనదారులు అయితే రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది చూస్తే అపార్ట్మెంట్ సెల్లార్లతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా అయితే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ అయితే నెమ్మదిగా కదులుతుండడంతో గంటల తరబడి వాహనదారులు అయితే నిలిచిపోయారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా ప్రజలు ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గత వర్షాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అయితే ఇటు జిహెచ్ఎంసీ మరియు డిఆర్ఎస్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో అయితే అప్రమత్తమయ్యాయని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు అయితే చేపడుతున్నారు అధికారులు. ట్రాఫిక్ నియంత్రణ అదనపు సిబ్బందిని కూడా అయితే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అత్యవసర సేవలకు తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. రానున్న 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిత. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.